వెల్కమ్ టు ఫోకస్. సరిహద్దు దేశాలతో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు క్వాడ్ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. బంగాళాఖాతంలో భారీ మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాను ధీటుగా ఎదుర్కొంటామని చాటి చెప్పాయి. తొలిదశ విన్యాసాలు ఈ నెల 6 వరకు జరగనున్నాయి. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మలబార్ యుద్ధ క్రీడల విన్యాసాలను ట్వీట్ చేసింది. ఈ విన్యాసాల్లో భారత్తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నావీ ఫోర్స్ పాల్గొంటూ ఉన్నాయి. కాగా ఆస్ట్రేలియా తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటోంది. మరోవైపు ఆస్ట్రేలియా హాజరుపై దాని మిత్రదేశమైన చైనా నిప్పులు చెరుగుతోంది. బంగాళాఖాతంలో 4 దేశాలకు చెందిన నావిక దళాలు మెగా మలబార్ నావల్ ఎక్సర్సైజ్లను ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక ఆర్థిక పరిధిని సమతుల్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పసిఫిక్ రీజియన్లో చైనాకు చెక్ పెట్టేందుకు ఈ దేశాలు తమ దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఈ 4 దేశాల నావిక దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం 13 ఏళ్లలో ఇదే తొలిసారి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఈ నెల 6 వరకు తొలిదశ విన్యాసాలు జరుగుతాయి. ఇండో పసిఫిక్ రీజియన్ పై పట్టు సాధిస్తూ శత్రు దేశం చైనా కుటిల యత్నాలకు, దాని దూకుడుకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తున్న ప్రతి అడుగు విజయం దిశగా సాగుతోంది. 2.5 దశాబ్దాలుగా భారత్, యుఎస్, జపాన్ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మలబార్ యుద్ధ విన్యాసాల్లో ఈసారి రాయల్ ఆస్ట్రేలియా నౌకాదళం జత కలిసింది. 24వ మలబార్ విన్యాసాల్లో పాల్గొనేందుకు 4 దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఇదే నెల 17 నుంచి 20వ తేదీ వరకు మలబార్ 2వ దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నట్టు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ, జపాన్ మెరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో తొలిసారిగా నాన్ కాంటాక్ట్ హెచ్సి పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ వ్యవస్థల్ని పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి జత కట్టినట్టు ఆయా దేశాల నౌకాదళ వర్గాలు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు భారత్ తరపున విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన యుఎస్ఎస్ జాన్ మైక్కైన్, హెచ్ఎంఏఎస్ బలారత్, జపాన్కు చెందిన జేఎస్ సునామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్ డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలతో సత్తా చాటాయి. 4 దేశాల యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ విన్యాసాలకు తెరతీశాయి. భారత్, అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992 నుంచి మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి 3 దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో ఈ సంఖ్య 4కు చేరుకుంది. ఒక నౌక నుంచి మరొక నౌక మీదుగా వెళ్లడం, సబ్మెరైన్లను చేస్ చేయడం వంటి విన్యాసాలు ప్రదర్శించారు. మలబార్ నావికాదళ విన్యాసాలు 24వ ఎడిషన్ నవంబర్ 2020లో 2 దశల్లో జరగనుంది. మలబార్ 20 తొలి దశల్లో భారతీయ నావికాదళ యూనిట్లు యునైటెడ్ స్టేట్స్ షిప్ జాన్ ఎస్ మెకైన్, హర్ మెజెస్టీస్ ఆస్ట్రేలియన్ షిప్ MH-60 హెలికాప్టర్ను అంతర్గతంగా కలిగి ఉన్న జలారత్ యుద్ధ నౌక MH-60 హెలికాప్టర్ను అంతర్గతంగా కలిగి ఉన్న జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ షిప్ ఒనామి విన్యాసాలు జరిపాయి. తొలి దశ భారత నావికాదళ భాగస్వామ్యానికి ఈస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రేర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నాయకత్వం వహించనున్నారు. ఈ విన్యాసాలలో యుద్ధ నౌక రణ్విజయ్, రక్షణ నౌక శివాలిక్, తీర ప్రాంత గస్తీ నౌక సుకన్య, ఫ్లీట్ సపోర్ట్ షిప్ శక్తి, జలాంతర్గామి సింధురాజ్ పాల్గొనున్నాయి. వీటికి అదనంగా ఆధునిక జెట్ ట్రైనర్ హక్,
దీర్ఘ పరిధి కలిగిన నావికాదళ గస్తీ విమానం P-81, నావికాదళ గస్తీ విమానం డోనియర్, హెలికాప్టర్లు కూడా పాల్గొన్నాయి. స్పష్టమైన సంఘటిత ఇండో పసిఫిక్ నిబంధనల ఆధారితమైన అంతర్జాతీయ క్రమానికి కట్టుబడి ఉండడం అన్న సమిష్టి విలువల ఆధారంగా ఇవి కొనసాగనున్నాయి. మలబార్ 20 తొలి దశలో సంక్లిష్టమైన అత్యాధునిక నావికా విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో ఉపరితల జలాంతర్గామి విధ్వంసక వైమానిక యుద్ధ కార్యకలాపాల విధ్వంసక క్రాస్ టెక్ ఫ్లయింగ్, సీమన్షిప్ ఎవల్యూషన్లు, ఆయుధాలను పేల్చడం వంటి విన్యాసాలు ఉంటాయి. మలబార్ 20 రెండవ దశ విన్యాసాలు నవంబర్ నెల మధ్యలో అరేబియా సముద్రంలో జరగనున్నాయి. భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలను క్వాడ్ దేశాలు అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాకు చెక్ పెట్టేందుకు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఈ 4 దేశాల నావికా దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం 13 ఏళ్లలో ఇదే తొలిసారి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈ నెల 6 వరకు తొలి దశ విన్యాసాలు జరుగుతాయి. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశానికి చెందిన ఓ జలాంతర్గామితో పాటు 5 నౌకలు, అమెరికాకు చెందిన జాన్ ఎస్ మెకకెయిన్ మిసైల్ డిస్ట్రాయర్, ఆస్ట్రేలియాకు చెందిన జల్రాత్ బ్రిగేడ్ జపనీస్ డిస్ట్రాయర్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ 4 దేశాల సైనిక సిబ్బంది మధ్య నేరుగా సంబంధాలుండవు. బంగాళాఖాతంలో 4 దేశాలకు చెందిన నావికా దళాలు మెగా మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ను ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక, ఆర్థిక పరిధిని సమతుల్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పసిఫిక్ రీజియన్లో చైనాకు చెక్ పెట్టేందుకు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఇండో పసిఫిక్ రీజియన్ పై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూ పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధ నౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతున్న చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక అడుగు ముందుకేసింది. మలబార్ ఎక్సర్సైజ్ పేరుతో భారత్, అమెరికా, జపాన్లు చాలా కాలంగా నిర్వహిస్తున్న నౌక విన్యాసాల్లో ఈసారి ఆస్ట్రేలియా కూడా పాల్గొంటుంది. సముద్ర భద్రతకు సంబంధించి ఇతర దేశాల సహకారాన్ని పెంపొందించేలా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతున్నాయని, ఆస్ట్రేలియాతో రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మలబార్ 2020 విన్యాసాల్లో ఆ దేశ నౌకాదళం కూడా పాల్గొంటుందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్తో సంబంధాల రీత్యా ఇది తమకెంతో గర్వకారణమైన ముఖ్యమైన ఘట్టమని ఆసిస్ సర్కార్ ప్రకటన చేసింది. తొలిసారిగా 1992లో ప్రారంభమైన మలబార్ మెగా నౌక విన్యాసాల్లో భారత్, అమెరికా నౌకలు పాల్గొన్నాయి. 2015లో జపాన్ కూడా ఈ కూటమిలో భాగమై తన నౌకాదళాలను విన్యాసాలకు పంపింది. చివరిగా 2019 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ తీరంలో 3 దేశాల సంయుక్త విన్యాసాలు జరిగాయి. తాజాగా 2020 మలబార్ విన్యాసాలు 2 దశల్లో నవంబర్ 3 నుంచి 6 వరకు, తిరిగి నవంబర్ 17 నుంచి 20 వరకు జరుగుతాయి. ఒక భాగం విన్యాసాలను బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులకు ఉత్తరాన, మరో భాగం విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహిస్తారు. ఈ నెల 6న జపాన్ రాజధాని టోక్యోలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు సమావేశమై మలబార్ ఎక్సర్సైజ్ పై కీలక చర్చలు జరిపారు. ఈ నెల 26 నుంచి 27 తేదీల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ 4 శక్తివంతమైన దేశాలు కలిసి మెగా నౌక విన్యాసాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, జపాన్లతో కలిసి భారతదేశం నావికాదళ విన్యాసాలను ప్రారంభించింది. పేరుకు ఇతర దేశాలతో స్నేహ సంబంధాలే లక్ష్యమని చెబుతున్నా నానాటికి పెరుగుతున్న చైనా తెంపరితనాన్ని అడ్డుకోవడమే భారత్ లక్ష్యమని నిపుణుల అంచనా. బంగాళాఖాతంలో ప్రారంభమైన ఈ విన్యాసాలు చైనాతో భారత్ల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో జరగడం విశేషం. 3 దేశాల మధ్య మిలిటరీ సంబంధాలు బలోపేతమవడానికి ఈ విన్యాసాలను భారత్ అనువుగా తీసుకుంటోంది. వాణిజ్యం పేరుతో ఆయా దేశాల సాయంతో భారత్ను మిలిటరీ పరంగా ఇరుకున పెట్టడమే చైనా ధ్యేయమని భారత వ్యూహకర్తల భావన. వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్, మలయా వంటి దేశాలను బెదిరిస్తూ
దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలను కొల్లగొట్టడమే చైనా లక్ష్యంగా ఉంది. అదే జరిగితే చైనాపై ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉంటాయి. ఆ పరిస్థితి రాకుండా చూడటమే ఈ విన్యాసాల లక్ష్యంగా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా నుంచి 5 యుద్ధ నౌకలు, 1 యుద్ధ విమానం, 1 జలంతర్గామి పాల్గొంటాయి. అలాగే జపాన్ తరపున 2 యుద్ధ నౌకలతో పాటు భారత్ నుంచి జలాస్వా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే 2 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ తరహా విన్యాసాలు జరగడం ఇది 21వసారి కాగా, ఇందులో యుద్ధ నౌకల మధ్య ఆయుధాల ఉపయోగానికి సంబంధించి, సముద్రాల్లో గస్తీ విషయమై జలంతర్గాములను విధానాలతో పాటు జలంతర్గా మూల వాడకం గురించి పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు. భారత్కు అమెరికా, జపాన్ దేశాలతో నావికాదళ కార్యకలాపాల గురించి ఒక అవగాహన ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా తన బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలోనూ భారత్తో అమెరికా, జపాన్ల సహకారం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మిలిటరీ పరంగా విస్తరిస్తున్న చైనాను అడ్డుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యంగా నిపుణులు చూస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసి తన ప్రయోజనాలను కాపాడుకోవడమే భారత్ లక్ష్యంగా ఉండగా, అమెరికా, జపాన్లు ప్రస్తుతం భారతదేశంతో సత్సంబంధాలతో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఓడరేవులు నిర్మిస్తోంది. ఆయా దేశాలతో సైనిక సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న నేపథ్యంలో భారత్కు పక్కలో బల్లెమన్నట్లుగా తయారైంది. ఈ నేపథ్యంలోని సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన కారణంగా యుద్ధం వస్తుందేమోనన్న అనుమానాల నేపథ్యంలో నా మిత్రులెవరో, శత్రువులెవరో చైనాకు భారత్ తెలుపుతోంది. చైనాతో భారత్కు దీర్ఘకాలికంగా సరిహద్దు వివాదం తెగడం లేదు, ముడిపడ్డం లేదు అన్నట్లుగా ఉంది. భారత్, అమెరికాలో 1992 నుంచి బంగాళాఖాతంలో ఈ విన్యాసాలు చేస్తుండగా 4 ఏళ్లుగా జపాన్ కూడా తోడైంది. భారత్తో సహా ఆసియా పసిఫిక్ దేశాల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ఈ విన్యాసాలను అమెరికా పేర్కొంది. ఈ విన్యాసాల్లో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక USS నిమిట్స్ ను వినియోగిస్తోంది. ఆసియాలో పురాతన రోడ్డు మార్గాలను పునరుద్ధరించి వాణిజ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో చైనా చేపడుతున్న వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రయత్నాలతో భారత్ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఏర్పడింది. భారత్, చైనా, భూటాన్ల త్రికూడలిగా పేర్కొనదగ్గ డోక్లాంలో 2 అణ్వాయుధ దేశాలు మోహరించడంతో ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనాతో భారత్ వివాదానికి దిగుతున్న ప్రాంతం భూటాన్దని, అందుకు భారత్కు ప్రమేయం లేదన్నది చైనా భావన. అయితే ఈ విషయంలో చైనాను భూటాన్ కూడా నమ్మడం లేదని తెలుస్తోంది. అందుకే భారత మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల ఉన్నతాధికారులు విడిగా సమావేశమై హిందూ మహాసముద్ర, పసిఫిక్ ప్రాంతంలో నౌకాయానంలో విమానాల రాకపోకల్లో నిబంధనల ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని నిర్ణయించాయి. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా సముద్రంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నాయి. 4 దేశాలు కలిసి నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు ఈ రోజు నుంచి విశాఖ కేంద్రంగా బంగాళాఖాతంలో మల్బార్ విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. 4 దేశాలు కలిసి చేస్తున్న విన్యాసాలపై చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసి ఈ విన్యాసాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ అనధికార కూటమిని చతుర్భుజ కూటమిగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలో చైనా సైనిక, రాజకీయ ప్రాబల్యానికి ఈ కూటమి చెక్ పెడుతుందని ఈ 4 ప్రజాస్వామ్య దేశాలు భావిస్తున్నాయి. గతంలో 3 దేశాలు కలిసి విన్యాసాలు చేస్తేనే డ్రాగన్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ దఫా ఆస్ట్రేలియా కూడా చేరడం చైనాను మరింతగా కవ్వించే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు లదాఖ్లో డ్రాగన్తో భారత్కు తీవ్ర సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. తాజా విన్యాసాల వల్ల హిమాలయ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం పడుతుందని మన దేశం భావిస్తోంది. మలబార్ విన్యాసాల లక్ష్యం పట్ల చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇండో పసిఫిక్ రీజియన్లో తన ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ దేశాలన్నీ చేతులు కలిపినట్లు భావిస్తోంది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఈ విన్యాసాలు దోహదపడతాయని, అందుకు విరుద్ధంగా ఉండబోవని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా అమెరికాపై ఆరోపణలు గుప్పించింది. ప్రచండ యుద్ధం మనస్తత్వంతో అమెరికా వ్యవహరిస్తోందని దుయ్యపట్టింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. రాజ్యాధికార కాంక్ష ధోరణితో చైనా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చైనా తన చుట్టుపక్కల ఉన్న దేశాలతో సరైన సయోధ్య జరపడం లేదు. వియత్నాం, ఇండియా, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతో చైనా జగడం పెట్టుకుంటూనే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణకు కారణమైన చైనా శాంతి గురించి మాట్లాడుతోంది. భారత ప్రభుత్వం చేసిన ప్రకటనపై క్లుప్తంగా స్పందించింది. దేశాల మధ్య సైనిక సహకారం ప్రాంతీయ శాంతి సుస్థిరతలకు ప్రోత్సాహకరంగా ఉండాలని పేర్కొంది. మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా చేసిన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. రాబోయే మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొంటుందని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ ప్రకటనపై చైనా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఈ పరిణామాన్ని చైనా గుర్తించిందని తెలిపారు. ప్రాంతీయ శాంతి సుస్థిరతలకు సహకరించే విధంగా దేశాల మధ్య సైనిక సహకారం ఉండాలని తాము ఎల్లప్పుడూ విశ్వసిస్తామన్నారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కొనసాగించేందుకు రెడీ అవుతుంది. దీంతో చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా సముద్రంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. 4 దేశాలు కలిసి చేస్తున్న విన్యాసాలపై చైనా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యం తగ్గించేందుకు ఈ విన్యాసాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. అయితే పైకి మాత్రం 4 దేశాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సైనిక విన్యాసాలు శాంతిని నెలకొల్పే విధంగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం కొనసాగుతుంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన డ్రాగన్ ఆ సాగరంలో మెజారిటీ భాగం తనదేనంటోంది. సమీప దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా యథేచ్ఛగా ఆక్రమణకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2009 నుంచి డ్రాగన్ ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులను పెంచింది. కృత్రిమ దీవులను నిర్మించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. తన సైనిక అవసరాలను కూడా చైనా అక్కడి నుంచి తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. వీటి కదలికలను కట్టడి చేయడానికి భారత్ పక్కా ప్లాన్ చేస్తుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం నౌకాదళానికి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా, భారత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య పలు విడతలుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో యుద్ధ నౌకల సందడి చైనాను కలవరపాటుకు గురిచేసింది. వెంటనే యుద్ధ నౌకల్ని వెనక్కి పంపాలంటూ చర్చల్లో భాగంగా భారత్ను డిమాండ్ చేస్తుండడం గమనార్హం. రెండు 2007లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ చతుష్టయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవర్డ్, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీనిని ఆమోదించారు. బంగాళాఖాతంలో జరిగిన విన్యాసాలలో ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా భాగస్వాములైనాయి. తద్వారా మలబార్ విన్యాసాలు ద్వైపాక్షిక ఒప్పందం పరిధిని అతిక్రమించాయి. అయితే ఆస్ట్రేలియా 2008లో ఈ మలబార్ విన్యాసాల నుంచి ఉపసంహరించుకుంది. కానీ ఆస్ట్రేలియా ఇతర చోట్ల అమెరికాతో సైనిక బంధాన్ని పెంచుకోలేదు. 2015 నుంచి జపాన్ క్రమం తప్పకుండా ఈ సైనిక విన్యాసాలలో పాలుపంచుకుంటుంది. మళ్లీ ఇప్పుడు 4 దేశాలతో కూడిన చతుష్టయ పునరుద్ధరణతో భారత్ నిర్వహించే విన్యాసాలలో ఆస్ట్రేలియా కూడా భాగస్వామి కావడంతో ఆ దేశంతో మిత్రత్వం నేర్పుతున్న చైనా ఆగ్రహోద్రగం అవుతోంది. అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఈ విన్యాసాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బంగాళాఖాతంలో 4 దేశాల నౌకాదళాల యుద్ధ క్రీడలు మలబార్ 2020 ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ప్రాంతంలో చైనా సైనిక ఆర్థిక పరిధిని సమతుల్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇండో పసిఫిక్లోని 4 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అనధికారిక సమూహమైన క్వాడ్లోని సభ్యులందరూ ఈ ఏడాది మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియాను చేర్చడానికి అమెరికా, జపాన్తో భారత్ చర్చించి నిర్ణయించింది. అయితే చైనా దీనికి నాయకత్వం వహిస్తున్న అమెరికాను ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం గల సైద్ధాంతిక పక్షపాత దేశమని చైనా ఆరోపించింది. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాముఖ్యత